శాశ్వతమైన శాంతి. ఈ మాట వినగానే మనందరిలో ఏదో తెలియని తపన మొదలవుతోంది. కాని ఈ ఆధునిక ప్రపంచంలో అది సాధ్యమేనా? ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో 1941లో రాసిన ఒక పుస్తకంలో దొరికింది. మరి ఆ కాలాతీత వివేకమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. ఈ ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఏదో ఒకటి కావాలి, దానికోసం పరిగెడుతూనే ఉంటాం. కాని అది ఏంటో అస్సలు అంతుపట్టదు. ఒక అంతుల్లేని పరుగులా అనిపిస్తుంది. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. బహుశా మన ఈ ఆధునిక జీవితంలో ఇంత అశాంతి, అసంతృప్తికి కారణం ఇదేనేమో. సరే, మరి ఈ అశాంతి ఎక్కడ మొదలవుతోంది? మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే అశాంతితో కూడిన అన్వేషణ. మన దృష్టి అంతా బయటి ప్రపంచం మీదే ఉన్నప్పుడు మనం ఎలా దారి తప్పుతామో ఇప్పుడు చూద్దాం. ఆ పాత గ్రంథం ఏం చెబుతోంది అంటే, చాలామంది బయటి ప్రపంచంలో ఒక మబ్బు పొగమంచులో చిక్కుకుపోయినట్లుంటారట. ఏం వెతుకుతున్నామో తెలీదు, ఎక్కడికి వెళుతున్నామో తెలీదు, అంతా గందరగోళం, అలిసిపోయి దారి తప్పిన ఫీలింగ్. ఆలోచిస్తే ఈ రూపకం మన పరిస్థితిని ఎంత పర్ఫెక్ట్గా వివరిస్తోందో కదా. ఓకే, బయట వెతకడం వల్ల దారి తప్పుతున్నాం. కాని అసలు ఈ వెతుకులాట ఎందుకు తప్పు? ఇక్కడే మనం రెండో విభాగానికి వస్తున్నాం. ఎండమావిని వెంబడించడం. బయట ఆనందాన్ని వెతకడం అనేది ఎందుకొక భ్రమ మాత్రమేనో కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, మనం సాధారణంగా దేని వెనుకపడతాం? కోరికలు. అవి తీరితే సంతృప్తి వస్తుందనుకుంటాం. భౌతిక అవసరాలు. అవి ఉంటే తృప్తిగా ఉంటామనుకుంటాం. పెద్ద పెద్ద ఆశయాలు, ఆకాంక్షలు, వాటితో ఆనందం దొరుకుతుందనేది మన నమ్మకం. కాని నిజంగా మనం కోరుకున్నది దొరుకుతోందా? లేకపోతే ఇదంతా ఒక పెద్ద అపోహ మాత్రమేనా? ఇక్కడే ఉంది అసలు సమస్య. ఆ పుస్తకం చెప్పేది ఇదే. ఈ బాహ్య అన్వేషణ అనేది ఆనందం అనే ఎండమావి వెనుక పరిగెత్తడం లాంటిది. అంటే మనం వెంబడించేది నిజమైన ఆనందం కాదు, కేవలం ఒక భ్రమ అన్నమాట. ఇది కేవలం టైం వేస్ట్ ప్రయత్నం మాత్రమే కాదు, దీనివల్ల మనమే ఓడిపోతాం. ఎందుకంటే ఈ బయటి కోరికల్ని తీర్చడానికి మనం ఎంత ప్రయత్నిస్తే అవి అంత బలంగా తయారవుతాయి, మనల్నింకా గట్టిగా బంధించేస్తాయి. వావ్! ఎంత పవర్ఫుల్ పోలిక చూడండి. కోరికలను తీర్చడానికి ప్రయత్నించడం నిప్పు మీద పెట్రోల్ పోయడం లాంటిదట. అంటే మనం వాటిని తీర్చాలని చూస్తే అవి చల్లారడం కాదు, ఇంకా రెచ్చిపోతాయి. అసంతృప్తి అనే మంటలు ఇంకా ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన మలుపు, పరిష్కారం వైపు వెళ్దాం. మూడో విభాగం అంతర్ముఖం కావడం. అంటే పరిష్కారం బయటలేదు, మన లోపలే ఉంది. మన దృష్టిని బయటినుంచి లోపలికి ఎలా తిప్పాలో తెలుసుకుందాం. అసలు ఈ అంతర్ముఖ శాంతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది బయట వస్తువుల నుంచి వచ్చే శాంతి కాదు. మన దృష్టిని బయట ప్రపంచం నుంచి మన లోపలికి మళ్లించి మన నిజ స్వరూపమేంటి అని ఆలోచించడం ద్వారా దొరికే ఒక సంపూర్ణమైన, ప్రశాంతమైన స్థితి. మరి లోపలికి తిరగడమంటే ఎలా? దీన్ని 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. 1. బయటి ప్రపంచం నిజం కాదని, ఇదంతా ఒక భ్రమ అని గ్రహించడం. 2. మన దృష్టిని అంటే మనసును బయటినుంచి లోపలికి తిప్పడం. ఇక 3. మన అంతరాత్మ గురించి, మన నిజ స్వరూపం గురించి లోతుగా ఆలోచించడం, ధ్యానించడం. సరే, మన దృష్టిని లోపలికి తిప్పాం. అప్పుడేమవుతుంది? ఇక్కడే మనం 4వ విభాగానికి వస్తున్నాం, అంతర్గత నిధిని కనుగొనడం. ఈ లోపలి ప్రయాణంలో మనకు దొరికే అద్భుతమైన నిధేంటో, దానివల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. అంటారే, ఒక్కసారి మన లోపలికి తొంగి చూసి ఆ అంతర్గత నిధి యొక్క ఒక్క చిన్న మెరుపున చూసినా చాలట, మన ఆలోచన విధానం మొత్తం మారిపోతుందట. బయటి వస్తువుల మీద ఉన్న మోజు అదే తగ్గిపోతుంది. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఇంతకుమందు మనం నశించిపోయే నాణేల వెనుక పడేవాళ్లం, అంటే చిన్న చిన్న తాత్కాలిక సుఖాలు. కాని ఒక్కసారి ఆ అంతర్గత నిధి పరిచయమయ్యాక మన దృష్టి దానివైపు మళ్ళుతుంది. మన విలువలు, మన ప్రయారిటీలు అన్నీ మారిపోతాయి. ఈ లోపలి ప్రయాణం వల్ల మనకు దొరికే ప్రయోజనాలు మామూలుగా ఉండవు. ప్రపంచం యొక్క అసలు స్వరూపం ఏంటో అర్థమవుతుంది. మన నిజమైన నేనెవరో తెలుస్తుంది. మనలోనే ఉన్న ఒక వెలుగును చూస్తాం. అన్నింటికంటే ముఖ్యంగా అంతులేని ఆనందానికి, శాంతికి అసలైన దారి దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి మజిలికి చేరుకున్నాం. 5వ విభాగం, శాశ్వతమైన శాంతి. ఇది ఏదో కాసేపుండిపోయే ఆనందం కాదు,
నిజమైన సంతృప్తితో కూడిన ఎప్పటికీ మనతో ఉండే ఒక అద్భుతమైన స్థితి. ఆ పుస్తకంలో ఈ చివరి స్థితిని ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. అంతరంగం నుండి అపూర్వమైన శాంతి అనే అమృతపు ఊట ఉబికి వచ్చి అసంతృప్తి, నిరాశ మరియు ఉద్రిక్తతల జ్వాలలను శాశ్వతంగా ఆర్పివేస్తుంది. వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అంటే ఫైనల్గా ఆ నిజమైన సంతృప్తి దొరికినప్పుడు ఇక బయటి ప్రపంచం కోరికలు అవే మాయమైపోతాయి. మన జీవితం చాలా సింపుల్గా, సంతృప్తిగా మారిపోతుంది. అంతేకాదు, జీవితంలో వచ్చే ప్రతి కష్టం, ప్రతి సవాలు మన ఎదుగుదలకు ఒక అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా విన్నాక మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే. మనం ఎప్పుడూ బయటే వెతుకుతూ ఉంటాం, కానీ ఒక్క క్షణం ఆగి మన లోపలికి చూస్తే మనలో కనుగొనబడటానికి ఏ అద్భుతమైన నిధి ఎదురుచూస్తోందో ఆలోచించాల్సిన విషయమే కదా.